హలో హోమీస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో మార్నింగ్ 7:30కి లేచాం. రాత్రి అంతా ఎడిట్ చేసుకొని పడుకొని మార్నింగ్ 7:30కి లేచి ఇప్పుడు ఆల్రెడీ అప్లోడ్ కూడా చేశాను లెసన్ లెర్న్డ్. ఎందుకంటే నేను ఎప్పుడు సేవ్ చేసి తర్వాత ఎడిట్ చేసుకుందాం అనుకున్నా కూడా డేటా మొత్తం పోతుంది. సో అందుకని ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసేస్తున్నా. సో ఈరోజు మార్నింగ్ ఫస్ట్ వ్లాగ్ అప్లోడ్ చేసేసాను. సో డూ వాచ్ ఇట్. అండ్ టైం ఇప్పుడు 9:30 అయిపోయింది. చూసారు కదా, వెళ్ళి బ్రేక్ఫాస్ట్ కూడా చేసాం వితౌట్ ఎనీ డిలే. విల్ స్టార్ట్. సో ఇక్కడ నుంచి ట్రిచి నుంచి మనం వెళ్ళాల్సిన పాతాళశంభు మురుగన్ టెంపుల్ ఒక 120 కిలోమీటర్స్ ఫార్వర్డ్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి దిండుగల్ వరకు మొత్తం హైవేనే. సో హైవే నుంచి అక్కడ డైవర్ట్ అయ్యి ఒక 18 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. సో చాలా చిన్న పల్లెటూరులో ఉంటుంది, ఫీల్డ్స్లో ఉంటుంది అనమాట. సో ఇట్ విల్ టేక్ అరౌండ్ 2.5 hours ఇక్కడ నుంచి. సో అసలు ఈ పాతాళశంభు మురుగన్ టెంపుల్ ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, దాని హిస్టరీ ఏంటి, అసలు ఈ కరుంగలి మాల ఏంటి, అది వేసుకుంటే ఏం బెనిఫిట్స్ వస్తాయి, అంటే ఇన్స్టెంట్గా వేసుకోగానే ఏమన్నా మ్యాజిక్ జరుగుద్దా, సో అసలు ఎందుకు పీపుల్ ఆర్ గోయింగ్ క్రేజీ అబౌట్ దిస్ టెంపుల్ అండ్ దిస్ మాల ఎందుకు, సో అలా రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి, ఐ నో. సో ఒక్కొక్కటి మనం వెళ్తూ మాట్లాడుకుందాం. లెట్స్ గో. శ్రీ పాతాళశంభు మురుగన్ టెంపుల్ ఇది తమిళనాడులో ఉన్న దిండిగల్ డిస్టిక్ లో రామలింగంపట్టి అనే ఒక చిన్న గ్రామంలో ఉంటుంది. ఇక్కడ దేవుణ్ణి పాతాళశంభు మురుగన్ అంటారు. ఈ టెంపుల్ చుట్టూ ఒక పక్క పళని హిల్స్, ఇంకో పక్క కొడైకెనాల్ హిల్స్, ఇంకో పక్క దేవరమలై, ఇలా ఎటు చూసినా కొండలే కనబడుతూ ఉంటాయి. ఈ టెంపుల్లో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని పంచలోహాలతో, అంటే గోల్డ్, సిల్వరు, కాపరు, ఐరన్, లెడ్, ఈ పంచలోహాలతో 1000 ఏళ్ల క్రితం తయారు చేశారు. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే మురుగన్ టెంపుల్స్ అన్ని కూడా హిల్లీ ఏరియాస్ లో కనబడతాయి, అంటే ఏదో ఒక కొండ మీద వెలిసి కనబడతారనమాట. బట్ ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ పాతాళంలో కనబడతారు. సో ఇక్కడ బిలీఫ్ ఏంటంటే ఎవరైతే ఈ టెంపుల్ కి వచ్చి ప్రే చేస్తారో వాళ్ళకి ఏ గ్రహం నుండైనా నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటే అవన్నీ పోతాయని. సో దిస్ టెంపుల్ ఈస్ ఫేమస్ యాజ్ సర్వదోష నివారిణి. వీటన్నిటితో పాటు ఇక్కడ ఇంకొకటి ఫేమస్, అదే కరుంగలి మాల. సో ఇక్కడికి కొన్ని వేల మంది ప్రతి వారం వచ్చి ఈ కరుంగలి మాలని తీసుకెళ్తూ ఉంటారు. సో ఇక్కడ కరుంగలి మాలని పాతాళశంభు మురుగన్ దగ్గర 45 రోజుల పాటు పూజ చేసి ఉంచుతారనమాట. సో దాన్నే ఈ దేవస్థానం వాళ్ళు ఒక సపరేట్ కౌంటర్ పెట్టి మనకి అమ్మడం జరుగుతుంది. ఈ మాల వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అసలు కరుంగలి మాల అంటే ఏంటి, అది ఎలా తయారు చేస్తారు, ఇది తెలుసుకుందాం. ఈ కరుంగలి మాలని ఎబోనీ వుడ్ తో తయారు చేస్తారు. సో ఈ ఎబోనీ వుడ్ ట్రీని ద మిరాకిల్ ట్రీ అని కూడా అంటారు, ఎందుకంటే దీనికి చాలా చాలా హీలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. వాటితో పాటు మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉండడం వల్ల దీన్ని నేచురల్ ఫార్మసీ అని కూడా అంటారు. సో అందుకని ఇది మనల్ని మెంటల్ గా, ఫిజికల్ గా కూడా హీల్ చేయగలదు. సుబ్రహ్మణ్య స్వామి దగ్గర పెట్టి పూజ చేయడం వల్ల దీనికి స్పిరిచువల్ హీలింగ్ ప్రాపర్టీస్ కూడా వచ్చాయని ఒక బిలీఫ్. సో ఓవరాల్ గా దీన్ని వేసేసుకుంటే మిరాకిల్స్ జరుగుతాయా అంటే నో. మన ప్రయత్నం మనం చేస్తూ ఈ మాలను వేసుకుంటే అది కాంప్లిమెంట్ చేస్తుంది. ఈ కరుంగలి మాల ధరించే ఒక ఆచారం ఇక్కడ ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే ఏంటంటే సెలబ్రిటీస్ వాళ్ళందరూ ధరించడం చూసి బాగా వైరల్ అయిపోయి పికప్ అయిపోయింది, కానీ ఇదైతే ఎప్పటి నుంచో ఉంది. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి కరుంగలి మాల వల్ల. సో ఫస్ట్ మనం ఫిజికల్ బెనిఫిట్, అంటే జస్ట్ దాన్ని ఎబోనీ వుడ్ గా చూస్తే మనకి ఏం బెనిఫిట్స్ వస్తాయంటే మన బోన్స్ స్ట్రెంథన్ అవుతాయంట, నెర్వ్స్ రిలాక్స్ అవుతాయంట, మెమరీ ఎన్హాన్స్ అవుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రెంథన్ అవుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, హార్ట్ స్ట్రెంథన్ అవుతుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా మెంటల్ బెనిఫిట్స్ చూసుకుంటే దీన్ని వేసుకొని మనం మెడిటేషన్ చేస్తే మన మైండ్ కామ్ అవుతుంది, యాంగ్జైటీ ఉండదు. అండ్ మెయిన్ దీని వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే స్పిరిచువల్ బెనిఫిట్, అంటే మన చుట్టూ నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి తగలవు, మన చుట్టూ ఒక పాజిటివ్ ఆరా డెవలప్ అవుతుంది. అండ్ లోకల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే మనకి దిష్టి తగలదు, నెగిటివ్ ఎనర్జీస్, నెగిటివ్ ఈవిల్ ఐ ఇవేమి మన మీద పనిచేయవు. అండ్ ఆల్సో బ్లాక్ మ్యాజిక్ కూడా మనం ఎవరైనా చేస్తే మన మీద అది కూడా పనిచేయదు. అండ్ ఆస్ట్రాలజికల్ గా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు నవగ్రహాల్లో మనకి దేని నుంచి దోషం ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయి. అండ్ మనం ఏం చేసినా కూడా బీట్ ఎడ్యుకేషన్, బీట్ జాబ్, బీట్ బిజినెస్, వీటన్నిటిలో కూడా మనకి అంతా సక్సెస్ జరుగుతుంది. సో ఈ మాల వేసుకునేటప్పుడు ఓన్లీ 3 రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఒకటి లేడీస్ పీరియడ్స్ అప్పుడు, ఇంకోటి ఎవరిదైనా డెత్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు, అండ్ థర్డ్ వన్ మనం కటింగ్ గానీ ట్రిమ్మింగ్ గానీ ఇలా చేసుకొని బార్బర్ షాప్ ఇలాంటివన్నీ చేసేటప్పుడు. సో ఇంత హిస్టరీ, ఇంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట ఈ పాతాళశంభు మురుగన్ టెంపుల్ కి, కరుంగలి మాలకి. టైం చూసుకొని ఈ ప్లేస్ ని విజిట్ చేసి, అండ్ ఇఫ్ యూ రియల్లీ బిలీవ్ ఇట్ అండ్ డూ వేర్ దిస్ కరుంగలి మాల. సో రైట్ నౌ ఐఎమ్ ఆన్ పళని రోడ్. ఇదే రోడ్లో మేము 3-4 సార్లు తిరిగాము, అయినా వీ కుడెంట్ ఫైండ్ దిస్ టెంపుల్. సో ఎనీవే ప్రాప్తం ఉంటేనే మనకు అన్నీ అలా కుదురుతాయి అన్నమాట. ఎనీవే మీరు కనుక మాలాగా ట్రిచి నుంచి వచ్చినట్టయితే దిండుగల్ దగ్గర రైట్ తీసుకోవాలి డైవర్షన్లో. సో టువర్డ్స్ పళని అనమాట. మదురై నుంచి వచ్చే పని అయితే లెఫ్ట్ తీసుకోవాలి.
సో అప్పుడు డైవర్ట్ అయినప్పుడు ఈ రోడ్లోకి వస్తాము. సో ఇక్కడ నుంచి స్ట్రైట్ పళని 40 కిలోమీటర్స్ అంతే, జస్ట్ 40 కిలోమీటర్స్. మీరు కనుక దిండుగల్ నుంచి బస్సులో వచ్చే పని అయితే ఇక్కడ ఈ ఊరి పేరు రెడ్డియార్ చతిరం అనమాట. ఇక్కడ దిగి వెనకాలే ఒక 200 మీటర్స్లో బస్ స్టాప్ ఉందన్నమాట. అక్కడ దిగేసి మీరు ఇలా నడుచుకుంటూ వచ్చి ఆటో తీసుకొని వెళ్ళొచ్చు. లేకపోతే బస్సులోనే వెళ్ళాలనుకుంటే కనుక వెరీ రేర్గా ఉంటాయి బస్సెస్. కాకపోతే జస్ట్ 4 కిలోమీటర్స్ అంతే టెంపుల్ ఇక్కడ నుంచి. సో ఇక్కడ చూశారు కదా శ్రీరామపురం అనే బోర్డు దగ్గర నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. సో ఈ రూట్లో స్ట్రైట్గా వెళ్తే మనకి టెంపుల్ వచ్చేస్తుంది అనమాట. ఒకటే రూట్. అక్కడ చూసారు, అక్కడ బోర్డు కూడా పెట్టారు. సో ఇది కరెక్ట్ రూట్. సో ఫైనల్లీ పాతాళ మురుగన్ టెంపుల్కి అయితే వచ్చేసాం. అదే టెంపుల్. సో ఈరోజు మేము నిజంగా లక్కీ అనే చెప్పాలి. జనాలు అసలు లేనట్టే ఆల్మోస్ట్. సో యూజువల్లీ అయితే బయట దాకా లైన్లు ఉంటాయంట. సో మేము వచ్చాం కదా, అందుకని ఈరోజు చాలా తక్కువ ఉన్నారు. సో ఇదివరకు ఇదంతా ఉండేది కాదు. ఇప్పుడు రీసెంట్గా జనాలు పెరిగే కొద్దీ ఇంకా నెమ్మదిగా టెంపుల్ని కూడా డెవలప్ చేస్తూ వస్తున్నారు. సో మీరు చూసుకుంటే ఎక్కడో కొడైకెనాల్ కూడా ఉంటుంది, ఒక 40-50 కిలోమీటర్స్. అటు సైడ్ ఏమో పళని ఉంటుంది. మనం లెఫ్ట్కి తిరిగి ఇటు వచ్చాం కదా, ఆ ముందర కనపడుతుంది ఎల్లో గేట్, అదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. షాపులతో కవర్ అయిపోయింది. సో ఎంటర్ అవ్వగానే మనకి ఫస్ట్ రైట్ సైడ్ డొనేషన్ కౌంటర్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ కౌంటర్ వచ్చేసి మనకి విగ్రహాలు, లేకపోతే బొమ్మలు, లేకపోతే మాలలు ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇది దేవస్థానం కౌంటరు. సో మనకి ఇక్కడ కరుంగలి మాలలో 6mm, 7mm, 8mm, 10mm ఇలా 4 సైజెస్ ఉంటాయి. సో ఎంఎం అంటే మనకి బీట్ సైజు, ఇది 10mm అనమాట. చూడండి ఎంత లావుగా ఉన్నాయో. సో మనకి ఐడియల్ సైజ్ వచ్చేసి 8mm, మనకి 1400 పడుతుంది అది. సో ఇక్కడ చూస్తున్నారు కదా రెడ్ కలర్లో, ఇది సెంగాలి మాల అనమాట. సో కరుంగలి లాగా సెంగాలి. సో కరుంగలి ఏంటంటే బ్లాక్ కలర్లో ఉంటుంది, ఇది రెడ్ కలర్లో ఉంటుంది. సో సెంగాలి వేసుకుంటే కొన్ని బెనిఫిట్స్ వస్తాయి, కరుంగలి వేసుకుంటే కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సో రెండిటికి దానికి దాని ఇంపార్టెన్స్ ఉంది. సో బట్ ఇక్కడ ఏంటంటే ఎక్కువగా కరుంగలి మాల పర్చేస్ చేసి వెళ్తూ ఉంటారు. ఈ బస్తాలో నుంచి తీసిన మాలలన్నీ ఆల్రెడీ 45 days దేవుడి దగ్గర పెట్టి పూజ చేసినాం అనమాట. మనం అడగంగానే బస్తాలో నుంచి తీసి ఇచ్చారు. సో ఫైనల్లీ మేమైతే మా 4 తీసేసుకున్నాం. ఇంకా టెంపుల్ లోపలికి స్టార్ట్ అయిపోయాం. సో ఇది మెయిన్ ఎంట్రీ అనమాట క్యూ లైన్లోకి. సో క్యూ లైన్లో ఫస్ట్ మనకి కనిపించేది ఈ అండర్ గ్రౌండ్లో ఉన్న శివుడి టెంపుల్ అనమాట. సో శివలింగము అండ్ ఆ పక్కనే కుమారస్వామి. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ మనకు కనపడేది కరూపస్వామి. చూడ్డానికి చాలా వైలెంట్గా ఉంటారు, వీరభద్రస్వామి లాగా. ఇక్కడ తమిళనాడులో ఎక్కువ ఫేమస్ అనమాట. అక్కడ దర్శనం చేసుకొని మనం మెయిన్ లైన్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. సో ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఆ లైన్లన్నీ దాటుకొని వచ్చాక దిస్ ఈజ్ ద మెయిన్ ఎంట్రన్స్. ఇంకొంచెం లోపలికి వెళ్తే ఇంకా మనం అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవాలి మెట్లు దిగి. ఈయన వినాయకుడు అనమాట ఫస్ట్ మనకు కనిపించేది. యాక్చువల్గా బియాండ్ దిస్ పాయింట్ ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్, బట్ మనకి ఇక్కడ ఎవరు ఎంట్రన్స్లో కంట్రోల్ చేసేవాళ్ళు లేరు కాబట్టి ఐ జస్ట్ టుక్ ఎ ఛాన్స్. బట్ ఐ డోంట్ థింక్ ఐ కెన్ ఫోటోగ్రాఫ్ మెయిన్ డైటీస్. సో అది ఎంత ఈజీ యాక్సెస్ అయినా కూడా మనం కొన్ని చేయకూడదు. సో అలా లోపలికి వచ్చాక ఈ లెఫ్ట్ సైడ్ కొన్ని ఫ్యూ స్టెప్స్ దిగితే మనకి సుబ్రహ్మణ్య స్వామి ఉంటారనమాట. సో ఫస్ట్ టైం అయిపోయింది, సెకండ్ టైం కూడా వచ్చేసాను దర్శనానికి. సో చూడండి ఎంత ఖాళీగా ఉందో, స్టెప్స్ అన్నీ ఫ్రీగా ఉన్నాయి. ఇలా ఈ కొన్ని దిగి లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోగానే మనకి మెయిన్ టెంపుల్ వచ్చేస్తుంది. సో అలా ఈ కరుంగలిమాల మళ్ళీ మనం లోపలికి తీసుకెళ్తే స్వామివారి పాదాల దగ్గర పెట్టి పూజ చేసి మనకి ఇలా ఇస్తారనమాట. సో మొత్తానికి పాతాళ శంభు మురుగన్ టెంపుల్కి వచ్చేసాం. ఇదిగోండి ఇదే కరుంగలి మాల. సో ఇది కూడా వెయిట్ చేసుకున్నాను లోపల టెంపుల్లోనే. సో బేసిక్గా ఈ మాల గురించి చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ చెప్తున్నారనమాట యూట్యూబ్లో.
అంటే జస్ట్ ఏదో ట్రెండీగా ఫేమస్గా చెప్తున్నారు కానీ రియల్ ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్పట్లేదు. నేను చాలా వ్లాగ్స్ చూశాను. సో బేసిక్గా నేను కొన్ని చెప్తాను. ఈ కరుంగలి మాల ఈ టెంపుల్ ఎంట్రన్స్లోనే ఉంటుంది. సో టెంపుల్ ఆథరైజ్డ్ షాప్స్లోనే కొనాలి. బయట చాలా షాపుల్లో అమ్ముతాము అన్నా కూడా తీసుకోవద్దు. ఇది ఫస్ట్ థింగ్. సో మనం తీసుకున్నది 8mm అనమాట. దీనిలో 4mm, 6mm, 8mm అని 3 రకాలు ఉంటాయి. సో 8mm తీసుకోండి. అదైతే మంచి సాలిడ్ బీడ్ వస్తుంది అనమాట మనకి. సో 50 రూపీస్ పూజ సామాగ్రి ఉంటుంది అనమాట, బయట షాపుల్లో అమ్ముతారు. దానిలో ఈ మాల పెట్టుకొని లోపలికి వెళ్ళామంటే చాలా చిన్న టెంపులే, టైం ఎక్కువ పట్టదు అన్లెస్ జనాలు ఉంటే. లోపలికి వెళ్తే స్వామి పాదాల దగ్గర పెట్టి అన్నీ ఆ హార్ట్ ఇవన్నీ టచ్ చేసి హారతి ఇచ్చి ఇస్తారనమాట మనకి. సో దాన్ని మనం స్వామి సమక్షంలోనే ఆ లోపలే గర్భగుడిలోనే వేసేసుకుంటే మంచిది. నేనైతే అలానే చేశాను. సో అలా వేసేసుకొని బయటకు వచ్చేసాం. జనాలు లేరు కాబట్టి ఒక 2-3 టైమ్స్ అలా దర్శనం చేసుకున్నాం. అండ్ ఈ మాల ఎలా వేసుకోవాలి అంటే ఇంటర్నెట్లో ఏం చెప్తారంటే ఈ మాల గురించి 24 hours మిల్క్లో ఉంచాలి, ఒక 24 hours వాటర్లో ఉంచాలి, తర్వాత తుడిచి వేసుకోవాలి. ఇవన్నీ కాదంట. డైరెక్ట్ మనం తీసుకొని స్వామి దగ్గరే వేసేసుకోవచ్చు. అక్కడే అంత మనం మిల్క్లో ఉంచి అలా స్ఫటికాల్లాగా లేకపోతే రుద్రాక్షలాగా అలా మనమేమి సీజనింగ్ చేయక్కర్లేదు ఈ మాలకి. సో అదొకటి. తర్వాత లోపల గర్భగుడిలో కానీ బయట కానీ ఎక్కడ డబ్బులు తీసుకోరు. అంటే మనం దక్షిణగా ఇచ్చిన అలా తీసుకోరనమాట లోపల. సో హుండీలు కూడా నాకు ఎక్కడ కనపడలేదు డబ్బులు వేయడానికి. కాబట్టి జస్ట్ మనం చేయాల్సిందల్లా మాల కొనుక్కొని అక్కడ పూజ చేయించుకొని వేసేసుకోవడమే. సో కమింగ్ టు మాల, మనకి ఇంకా రూల్స్ రెగ్యులేషన్స్ ఏం లేవు, ఎప్పుడైనా వేసుకోవచ్చు 24/7. సో ఇందాక చెప్పినట్టు నాన్ వెజ్ తినచ్చు అంటారు వేసుకొని, బట్ నేనైతే ప్రిఫర్ చేయను. నేను మానేశాను నాన్ వెజ్ అదంతా. అండ్ స్నానం చేసేటప్పుడు వేసుకోవచ్చు, పడుకునేటప్పుడు వేసుకోవచ్చు. ఇవన్నీ మిత్స్ అన్నీ బ్రేక్ చేసేద్దాం. ఎందుకంటే నేను చాలామందిని కనుక్కున్నాను అనమాట లోపల. సో వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే బ్యాచిలర్స్ అయితే 24/7 ఎప్పుడైనా వేసుకోవచ్చు. సో పెళ్ళైన వాళ్ళు ఫ్యామిలీ పర్సన్స్ ఎలా అంటే పడుకునేటప్పుడు ఈ మాల తీసేసి పడుకోవాలి, మళ్ళీ లేవంగానే వేసుకోవాలి. సో రైట్, అందుకని. సో ఫ్యామిలీ వాళ్ళకి ఒక్కళ్ళకే ఆ రెస్ట్రిక్షన్. బ్యాచిలర్స్ అయితే కనుక మనం 24/7 ఈ మాల వేసేసుకునే ఉండొచ్చు. సో అదనమాట. ఒక సాలిడ్ 1.5 hour ఉన్నాం ఈ టెంపుల్లో. 3 సార్లు దర్శనం చేసుకున్నాం. సో ఫస్ట్ టైము మాల తీసుకొని పూజ చేయించుకున్నాం, సెకండ్ టైం పూజ చేయించుకొని వేసుకున్నాం, థర్డ్ టైము వేసుకున్న తర్వాత ఇంకొకసారి దర్శనానికి వెళ్ళాం అనమాట. అలా 3 times అయిపోయింది. చూసారు కదా నా బ్యాక్లో. సో ఇదే చిన్న టెంపుల్. ఇది వరకు ఈ గ్రీన్ కలర్ షెడ్స్ కూడా ఉండేవి కాదు. సో ఇవన్నీ పొలాలు అనమాట. ఈ పొలాల మధ్యలో ఉండేది గుడి. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొన్ని వేల మంది వీకెండ్స్లో వచ్చి వీళ్ళు కంట్రోల్ చేయలేక, చూసారు కదా లైన్లు పెట్టారు లోపల, స్టీల్ రాడ్స్ అవన్నీ పెట్టి కొన్ని వేల మంది వస్తారనమాట. ట్యూస్డేస్ కానీ వీకెండ్స్ కానీ ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇండియా చుట్టుపక్కల. సో అందుకని ఇంత డెవలప్ చేస్తున్నారు. సో ఇప్పుడు కాబట్టి ఇలా ఉంది. మేబీ ఇంకొక 6 months తర్వాత దీని షేపే మారిపోవచ్చు. ఇంకా చాలా డెవలప్ అవుతుంది అనమాట ఈ టెంపుల్. సో చూద్దాం. సో ప్రస్తుతానికైతే అయిపోయింది, మనం మెయిన్ పర్పస్ అయిపోయింది. ఇంక ఇక్కడ నుంచి బయలుదేరి ట్రిచి వెళ్ళి చూద్దాం దాన్ని బట్టి. సో బ్యాక్ టు హోటల్. సో అక్కడ స్టార్ట్ అయ్యి తినేసి మా హోటల్కి వచ్చేటప్పటికి 4-4:30 అయిపోయింది. సో రేపు మళ్ళీ అనుకోకుండా ప్లాన్ మారిందనమాట. సో యాక్చువల్లీ ఐ థాట్ ఆఫ్ గోయింగ్ టు ఫోర్ట్, బట్ డ్రాప్ చేశాను ఆ ప్లాన్. ఈ రోజుకి మనం రెస్ట్ తీసుకొని కొంచెం ఎడిటింగ్ చేసుకొని పడుకుందాం అనుకున్నా. సో ఐ జస్ట్ వాంట్ టు రిలాక్స్, ఎందుకంటే రేపు కొంచెం హెవీగా ఉంది ప్లాన్. సో అదేంటో నేను ఈవినింగ్ చెప్తాను. సో ఫస్ట్ అయితే కొంచెంసేపు పడుకోవాలి, చాలా టైర్డ్గా ఉంది. సో టైం ఇప్పుడు 10:30 అయింది. నేను ఎప్పుడో ఈవినింగ్ పడుకున్న వాడిని ఆన్ అండ్ ఆఫ్ పడుకొని లేచి అలా జరుగుతూ ఉంది. సో మధ్యలో ఒకసారి తినడానికి బయటికి వెళ్ళేసి వచ్చాం. సో నథింగ్ మచ్. ఇంకొచ్చినప్పటి నుంచి ఇంకా కంప్లీట్ రెస్ట్ మోడ్లోనే ఉన్నా, కానీ నాకు ఇంకా సరిపోలేదు. అంటే అదొక ఫీలింగ్ ఉండిపోయింది అనమాట. ఎందుకంటే ప్రాబ్లీ రేపు అరౌండ్ 620 kilometers అగైన్ బ్యాక్ టు ఒంగోల్. సో 620 to 630 kilometers డ్రైవింగ్ ఉంది కాబట్టి మేబీ అంత పెద్ద జర్నీ
కొంచెం నేను ఇప్పుడు ఎడిటింగ్ కోసం మేల్కొని అలా కూర్చుంటే కష్టం కాబట్టి ఇంకా హ్యావ్ డిసైడెడ్ టు రెస్ట్, పడుకుందాం అని డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే రేపు కూడా కొంచెం ఎర్లీగా బయలుదేరి స్టార్ట్ అయితేనే కొంచెం తక్కువ లేట్తో ఇంటికి వెళ్ళిపోతాం. సో ఇక్కడ లేట్ అయ్యే కొద్దీ మనకి అక్కడ లేట్ అయిపోద్ది అనమాట ఇంటికి వెళ్ళడం. బట్ ఎనీవే, దట్స్ ద ప్లాన్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. అంటే నేను మోస్ట్లీ మొత్తం ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దిస్ పాతాళశంభు మురుగన్ టెంపుల్ అండ్ ఈ కరుంగలి మాల దీని గురించి అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నా. సో ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా, ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద కామెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ లెట్ యూ నో. అండ్ పీపుల్ లైక్ మీ హూ వాంట్ టు కమ్ కార్లో, సో రోడ్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి, నో డౌట్ అబౌట్ ఇట్. సో అటు మదురై నుంచి వచ్చే వాళ్ళైనా, ఇటు ట్రిచి నుంచి వచ్చే వాళ్ళైనా, సో రోడ్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే అది పళని రూట్ అనమాట. ఆ జంక్షన్ నుంచి పళని వరకు 60 కిలోమీటర్స్ రోడ్డు సూపర్బ్ ఉంటుంది అనమాట. సో ఆ రోడ్లోనే ఒక 4 కిలోమీటర్స్ డైవర్ట్ అవ్వాలి. సో ఆ రోడ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది, సూపర్బ్ ఉంటుంది టెంపుల్ అయితే. సో మస్ట్ విజిట్ అని చెప్తాను నేనైతే. సో రండి, వన్ డే టైం స్పెండ్ చేయండి. కాకపోతే మీరు చూసుకోవాల్సింది ఏంటంటే వీకెండ్స్లో రాకూడదు, సాటర్డే సండే, ట్యూస్డేస్లో రాకూడదు. ఎందుకంటే మురుగన్కి ఫేమస్ అనమాట ట్యూస్డే. సో అదొకటి చూసుకొని రండి. సో డూ విజిట్ అండ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇఫ్ నాట్ yet done. So yeah, that's it for today's vlog guys. Meet you in the next vlog, I mean tomorrow. Until then, take care, good night, bye bye.